అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి మందిరంలో రామదర్బార్ ప్రాణప్రతిష్ఠ జూన్ 3 నుంచి 5 వరకు జరగనుంది. ఈ కార్యక్రమం అనంతరం జూన్ 6 నుంచి భక్తుల కోసం మొదటి అంతస్తు తెరవబడుతుందని ఆలయ నిర్వాహకులు పేర్కొన్నారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. రాజకీయ నాయకులను, అధికారులను ఎవరినీ ఈ కార్యక్రమానికి ఆహ్వానించలేదని, 101 మంది వేద పండితులకు మాత్రమే ప్రత్యేక ఆహ్వానాలు పంపినట్టు పేర్కొన్నారు. కాగా ఆలయంలోని మొదటి అంతస్తులో రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడితో సహా 18 వైట్ మార్బుల్ విగ్రహాలు మే 23న ప్రతిష్ఠించబడనుండగా ఇప్పటికే ఈ విగ్రహాలు జైపూర్ నుంచి అయోధ్య చేరుకున్నాయని, భరతుడు, క్షత్రజ్ఞుడి విగ్రహాలు తర్వాత స్థాపిస్తామని వెల్లడించారు. జలవాస్, అన్నవాస్, ఔషధివాస్, శయ్యవాస్ ఆచారాల అనంతరం జూన్ 5న గంగా దసరాతో ఈ కార్యక్రమం ముగుస్తుందని పేర్కొన్నారు. మందిర సముదాయంలోని శివుడు, హనుమంతుడు, సూర్యుడు, గణేశుడు, దుర్గా, అన్నపూర్ణాలయ శిఖరాలకు స్వర్ణతాపనం పనులు నిన్నటి నుంచే ప్రారంభమయ్యాయని తెలిపారు. కాగా మందిరం ప్రధాన భాగం ఆగస్టు, సెప్టెంబర్ 2025లో, పరకోట నవంబర్ 2025లో, మొత్తం సముదాయం డిసెంబర్ 2025 నాటికి పూర్తవుతుందని ఆలయ వర్గాలు వెల్లడించాయి.